Hi everyone, welcome to Vinex IAS Academy. Address first line Dwarakanagar Vishakhapatnam. Contact number 98480 53431 9494 153431. This is Chaitanya Rayagada presenting you PIB year end reviews related to Department of Space. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు రిలీజ్ చేసేటటువంటి న్యూసెస్ కానీ ప్రెస్ రిలీజెస్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఎస్పెషల్లీ యూపీఎస్సికి కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్లో, ఈవెన్ రీసెంట్గా వచ్చిన గ్రూప్ 1 గ్రూప్ 2స్లో కూడా పిఐబిస్ నుంచి చాలా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో పిఐబి అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో వాళ్ళు ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ ఈ పిఐబి వాళ్ళు ఇయర్ అండ్ రివ్యూస్ రిలీజ్ చేశారండి. అంటే మొత్తం 2023 జాన్యువరి నుంచి 2023 డిసెంబర్ వరకు ఏదైతే జరిగిందో న్యూస్లో ఉన్నాయో అవన్నీ కూడా డిపార్ట్మెంట్ వైజ్, మినిస్ట్రీ వైజ్ రిలీజ్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్లో సిరీస్లో భాగంగా నేను మీకు యాస్పిరెంట్స్ కోసం యాక్చువల్లీ ఏం చేస్తున్నాం అంటే ఏదైతే ఇప్పటివరకు మనం కవర్ చేసామో దానికి అంటే ఎడిటివ్గా స్పెషల్గా ఇది మోర్ యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి డిపార్ట్మెంట్ వైజ్, మినిస్ట్రీ వైజ్ లైక్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కానీ, డిఫెన్స్ మినిస్ట్రీ కానీ, ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ కానీ వీటికి సంబంధించి పిఐబి ఇయర్ అండ్ రివ్యూస్ కూడా వినెక్స్ ఐఏఎస్ అకాడమీ మీకు ప్రొవైడ్ చేయబోతుంది. ఓకేనండి, రైట్. సో అందులో ఫస్ట్ వన్ ఈరోజు నేను చెప్పబోయేది ఏంటి అంటే చంద్రయాన్ 3 మిషన్. సో ఆల్రెడీ ఎవరైతే వినెక్స్ ఐఏఎస్ అకాడమీ సైన్స్ అండ్ టెక్ మాడ్యూల్స్ చూసారో అందులో మనం సైన్స్ అండ్ టెక్ మాడ్యూల్లో చంద్రయాన్ 3 గురించి ఆల్రెడీ క్లియర్గా మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏ డేట్న లాంచ్ చేశారు, ఏ డేట్న సౌత్ పోల్ మూన్ యొక్క సౌత్ పోల్కి రీచ్ అయింది, అంతేకాకుండా రీచ్ అయిన పాయింట్ని ఏమంటాం, ల్యాండర్ పేరేంటి, రోవర్ పేరేంటి, తర్వాత ఆ సౌత్ పోల్కి మన వాళ్ళు ఏమని నేమింగ్ ఇచ్చారు, తర్వాత మూన్ మీదకి లాస్ట్ ఇయర్ మనతో పాటు రష్యా పంపించినటువంటి మూన్ మిషన్ పేరు, జపాన్ మూన్ మిషన్ పేరు, ఇవన్నీ కూడా మనం వినెక్స్ ఐఏఎస్ అకాడమీలో స్పేస్ టెక్నాలజీలో అప్లోడ్ చేసిన 3 వీడియోస్లో మీకు క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ పిఐబిలో బ్రీఫ్గా గవర్నమెంట్ వెబ్సైట్లో ఏముందో అదే నేను ఈరోజు మీకు ముందుకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే LVM 3M4 వెహికల్ లాంచ్ కోసం యూజ్ చేసిన వెహికల్ ఏంటి, LVM M3M4 వెహికల్ అనేది యూజ్ చేశారు. ఇదొకటి ఇంపార్టెంట్. తర్వాత ఓకే, సో దీన్ని ఆర్బిట్ లోకి ఎప్పుడు లాంచ్ చేశారు ఆ డేట్ ఇంపార్టెంట్. గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ కి డేట్స్ ఇంపార్టెంట్. సో చంద్రయాన్ 3 was launched by using LVM 3M4 vehicle and it was launched on 14 July 2023. అయితే చంద్రయాన్ 3 ల్యాండింగ్ కి సంబంధించి 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే ద ల్యాండర్ నేమ్ ఈస్ విక్రమ్ అండ్ ద రోవర్ నేమ్ ఈస్ ప్రగ్యాన్. ఓకే, సో విక్రమ్ was successfully soft landed on the moon. Clear? So the rover Pragyan ramped down on the lunar surface. అయితే యాస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే చంద్రయాన్ 2 అనేది ల్యాండింగ్ విషయంలో ఫెయిల్ అయింది. అందుకనే చంద్రయాన్ 3 ల్యాండింగ్ చాలా క్రూషియల్ అయింది అనమాట. సో చాలా మూన్ ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అయ్యేది ల్యాండింగ్ దగ్గరే ఫెయిల్ అవుతాయి. ఓకే, సో ఈ చంద్రయాన్ 2 ద్వారా అసలు ఈ చంద్రయాన్ 2కి ఏం పేరు పెట్టాము, చంద్రయాన్ 3కి ఏం పేరు పెట్టాము అనేది మనకు తెలిసిందే. చంద్రయాన్ 2 ల్యాండింగ్ పాయింట్ ని తిరంగా పాయింట్ అంటాము. చంద్రయాన్ 3 ల్యాండింగ్ పాయింట్ ని మనం ఏమని పిలుస్తాం, శివశక్తి పాయింట్ అని పిలుస్తాం. ఓకే, అయితే దాన్ని అసలు ఎందుకు చంద్రయాన్ 3ని ఎందుకు లాంచ్ చేసాము, ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేసాము, మూన్ యొక్క సర్ఫేస్ యొక్క టెంపరేచర్ తెలుసుకోవడానికి, మూన్ లో మినరల్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, వాటి మినరల్ కంపోజిషన్ ఏముందో తెలుసుకోవడానికి, వీటన్నిటి కోసం మనం దీన్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. అయితే మెయిన్ నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇది ఎప్పుడు రీచ్ అయింది, కరెక్టే 14th July దీన్ని లాంచ్ చేశారు, వెంటనే వెళ్ళిపోదు కదండి. సో అది ఎప్పుడు రీచ్ అయింది అంటే
మూన్ ని రీచ్ అయింది 26 ఆగస్ట్ 2023 యాక్చువల్లీ ఇది రీచ్ అయింది కాదండి, ఇది మోడీ గారు మీటింగ్ పెట్టింది. ఓకే, రీచ్ అయింది ఎప్పుడు రీచ్ అయింది? 23 ఆగస్ట్ రీచ్ అయింది. ఈ 23 ఆగస్ట్ ని మనం ఏమని పిలుస్తాము అంటే, ఇక్కడ నుంచి నరేంద్ర మోడీ గారు కాల్ ఇచ్చారు, వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ 23 ఆగస్ట్ ద ల్యాండింగ్ డేట్ ఆఫ్ చంద్రయాన్ 3 ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ యాజ్ నేషనల్ స్పేస్ డే. నేషనల్ స్పేస్ డేగా దాన్ని మనం సెలబ్రేట్ చేయబోతున్నాము. అంతేకాకుండా ఇది ఆల్రెడీ నేను చెప్పాను, చంద్రయాన్ 2 ల్యాండింగ్ పాయింట్ తిరంగా పాయింట్ అని, చంద్రయాన్ 3 యొక్క ల్యాండింగ్ పాయింట్ ని శివశక్తి పాయింట్ అని ఓకే నామకరణం చేశారనమాట. క్లియర్ అండి? సో ఇదంతా ఎప్పుడు జరిగింది? 26 ఆగస్ట్ నరేంద్ర మోడీ గారు విజిటెడ్ ఇస్రాక్ బెంగళూరు. సో ఎందుకు ఆయన అక్కడికి విజిట్ చేశారంటే, ఇస్రో సైంటిస్ట్ని అందరినీ మీట్ అయ్యి వాళ్ళకి అప్లాడ్ చేయడానికి ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేశారనమాట. ఓకే, సో ఇది గవర్నమెంట్ వెబ్సైట్ లో ఇచ్చిన న్యూస్. దీనికి సంబంధించి ఫుల్ బ్యాక్గ్రౌండ్ నేను ఆల్రెడీ స్పేస్ టెక్నాలజీ వీడియోస్ లో మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ గో త్రూ దోస్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ and share these videos and please subscribe to Vinex IAS channel. Okay, right, next one. Second developmental flight of SSLV D2 EOS-07 mission. ఇది కూడా మనం ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్ లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. బట్ ఏవైతే ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వాళ్ళు మెన్షన్ చేశారో ఈ వీడియోస్ లేదా ఎస్పెషల్లీ ఈ మ్యాటర్ ఏదైతే మీకు మెన్షన్ చేశామో ఇది ఇంకా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీనివల్ల డైరెక్ట్ గా ఈ స్టేట్మెంట్లు పిక్ చేసి అడుగుతున్నారు, అందుకని ఇవి ఇంపార్టెంట్. సో ఇందులో సెకండ్ డెవలప్మెంటల్ ఫ్లైట్ ఆఫ్ SSLV D2 EOS, దీని ఈవెన్ ఎస్ఐ ఎగ్జామ్ లో కూడా అడగడం జరిగింది. సో SSLV D2 అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. అసలు ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కి మీరు స్టాటిక్ పార్ట్ లో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వాట్ ఈస్ ఎ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్? స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే, తక్కువ పేలోడ్ ఉన్న వాటిని నార్మల్లీ PSLV ద్వారా కానీ GSLV ద్వారా కానీ, లైక్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా కానీ, జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా కానీ మీరు పంపించే శాటిలైట్స్ యొక్క పేలోడ్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఏదో ఒక యూనివర్సిటీ పేలోడ్ పంపించాలి, లేదా ఒక స్టూడెంట్ తయారు చేసిన ఒక శాటిలైట్ పంపించాలి, లైక్ సమ్వేర్ అరౌండ్ చాలా తక్కువ కేజీస్ ఉండొచ్చు, 40 kg ఉండొచ్చు, 60 kg ఉండొచ్చు. ఇలాంటి తక్కువ పేలోడ్స్ ఉన్న శాటిలైట్స్ ని పంపించాలి అంటే మనకి PSLV కోసం వెయిట్ చేయకూడదండి, అది చాలా టైం కన్స్యూమ్ అవుతుంది. PSLV అసెంబుల్ కి అంటే దాన్ని మొత్తం PSLV లాంచ్ వెహికల్ అసెంబ్లీకి దగ్గర 6 months టైం పడుతుందంట. అదే ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ని కేవలం ఒక 1 week లో దాన్ని అసెంబుల్ చేయొచ్చు. సో దట్స్ వై ఇస్రో ఈజ్ కరెంట్లీ డెవలపింగ్, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ యూజింగ్ SSLV. ఎందుకు ఈ SSLV యూజ్ చేస్తున్నాము అంటే, ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అనేవి యూజ్ చేయటం వల్ల ఓకే ఏవైతే తక్కువ కేజీ లేదా తక్కువ వెయిట్ ఉన్న పేలోడ్స్ ని మనం లాంచ్ చేయొచ్చు. ఎక్కడికి లాంచ్ చేయొచ్చు? లో ఎర్త్ ఆర్బిట్ కి. ఓకే, లో ఎర్త్ ఆర్బిట్ కి లైక్ 450 kilometers ఫ్రమ్ ది ఎర్త్. ఆర్బిట్స్ 3 రకాలు ఉంటాయి, లో ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్ అండ్ జియోసింక్రనస్ లేదా జియో స్టేషనరీ ఆర్బిట్స్ అని 3 types ఆఫ్ ఆర్బిట్స్ ఉంటాయి. అయితే ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది మీకు దేనికి యూజ్ అవుతుంది అంటే, తక్కువ పేలోడ్ ఉన్న శాటిలైట్స్ ని లో ఎర్త్ ఆర్బిట్స్ లోకి లాంచ్ చేయడానికి యూజ్ అవుతుంది. అది ఈ కరెంట్ టాపిక్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అన్నమాట. అయితే సో ఇందులో గవర్నమెంట్ వెబ్సైట్ లో అసలు ఈ మిషన్ గురించి ఏమి ఇచ్చారు అనేది ఒకసారి మనం ఈ స్లైడ్ లో చూద్దాం. ఓకేనండి? సో ఇందులో సెకండ్ డెవలప్మెంటల్ ఫ్లైట్ ఆఫ్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ లేదా SSLV D2 అనేది ఎప్పుడు లాంచ్ చేశారు? ఫర్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ February 10, 2023. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్ అండి, స్టేట్మెంట్స్ లో డేట్స్ ని ఇస్తున్నాడు. ఓకే, సో February 10, 2023, that particular date is very very important. Whoever aspirants are preparing for state public service commission exams. Okay, సో February 10, 2023 SSLV D2 లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి లాంచ్ చేశారు? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఓకే, శ్రీహరికోట నుంచి లాంచ్ చేశారు. సో
ఈ SSLV D2 అనేది మొత్తం 3 శాటిలైట్స్ ని లాంచ్ చేసింది. ఫస్ట్ వన్ ఈజ్ EOS-07, సెకండ్ వన్ ఈజ్ JANUS-1 అండ్ ద థర్డ్ వన్ ఈజ్ AZADSat-2. సో ఫస్ట్ వన్ ఈజ్ EOS-07 and the second one is JANUS-1 and the third one is AZADSat-2 satellites. If you want the deep information or in-depth analysis of these satellites, you can go through Vinex IAS Academy space sector videos already uploaded in the playlist. Okay. So, ఈ SSLV D2 ద్వారా లో ఎర్త్ ఆర్బిట్ అంటే 450 కిలోమీటర్ సర్క్యులర్ ఆర్బిట్ లోకి ఓకే 500 kg పేలోడ్ ఉన్నటువంటి శాటిలైట్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఓకేనండి, అది SSLV D2 మిషన్ గురించి. సో మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే, వినెక్స్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే ఈ కంటెంట్ అంతా కూడా మీకు అవైలబుల్ గా ఉందండి. ఓకే రైట్, నెక్స్ట్ వన్, ఇండియన్ స్పేస్ పాలసీ 2023. సో ఇండియన్ స్పేస్ పాలసీ 2023 ఏంటి అంటే, ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఈ ఇండియన్ 2023 స్పేస్ పాలసీ సైన్స్ అండ్ టెక్నాలజీలో పాలసీస్ వచ్చిన అంటే విధానాలు వచ్చిన, ఓకే విజన్స్ వచ్చిన అంటే విజన్ డాక్యుమెంట్స్ అని వస్తాయి, పాలసీస్ వస్తాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ సిలబస్ లో మెన్షన్ చేశారు. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇవి. సో నేను ఆల్రెడీ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ పిఐబిలో ఇచ్చారు కాబట్టి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వీటిని ఫిల్టర్ చేసి 1-2 సార్లు చదవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఇండియన్ స్పేస్ పాలసీ 2023 భారతీయ అంతరిక్ష విధానము 2023, భారతీయ అంతరిక్ష విధానము 2023. దీనికి సంబంధించి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, దేనికి ఇంపార్టెంట్ అంటే, ఇది మెయిన్ నార్మల్లీ ఇప్పటి వరకు కూడా స్పేస్ సెక్టర్ లో గవర్నమెంట్ మాత్రమే రోల్ ప్లే చేస్తుంది. ఇస్రో కానీ, లేకపోతే ప్రొపల్షన్ సిస్టమ్స్ కానీ, లాంచ్ వెహికల్స్ కానీ, మీకు ఏది తీసుకున్నా అన్నిట్లో కూడా గవర్నమెంటే క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. కానీ స్పేస్ సెక్టార్ లోకి ఇప్పటి వరకు ప్రైవేట్ ప్లేయర్స్ ని వదలలేదు. కానీ ఈ ఇండియన్ స్పేస్ పాలసీ 2023 ద్వారా మొన్న 2022లో ఫైనల్లీ ఒప్పుకున్నారండి. ఓకే, ఇన్ స్పేస్ ఏం చేస్తుంది, ప్రైవేట్ ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేస్తుంది స్పేస్ సెక్టార్ లో. అలా ప్రైవేట్ సెక్టార్ అనేది స్పేస్ లోకి రావడం వల్ల ఏమవుతుంది, మనకి ఎకానమీ గ్రో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ వాళ్ళ శాటిలైట్ మన దగ్గర నుంచి లాంచ్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే చాలా మందికి ఆ టెక్నాలజీ ఉండకపోవచ్చు. ఓకే, సో మనం స్పేస్ లో చాలా డెవలప్ అవుతున్నాం అండి. సో స్పేస్ లో మనం డెవలప్ అవుతున్నాం కాబట్టి మనకి ఇంటర్నేషనల్ గా ఇన్కమ్ వస్తుంది. తర్వాత మన ఎక్స్చెక్కర్ డెవలప్ అవుతుంది, మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ స్ట్రెంథన్ అవుతాయి. అంతేకాకుండా మనకి వరల్డ్ వైడ్ కూడా మనకి అంటే సాఫ్ట్ పవర్ స్ట్రెంథన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం గ్లోబల్ పవర్ గా ఎదుగుదాం అనుకుంటున్నాం కాబట్టి స్పేస్ సెక్టర్ లో మనం గ్రో అవడం అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఓకే, సో అయితే ఇండియన్ స్పేస్ పాలసీలో మెయిన్ దీని సింపుల్ గా ఒక్క మాటలో చెప్పండి సార్ అంటే, దీని మెయిన్ థీమ్ ఏంటి అంటే, ఇండియన్ స్పేస్ పాలసీ 2023 ఎందుకు వచ్చింది అంటే, బికాస్ ఇది ప్రైవేట్ ప్లేయర్స్ ని లేదా ప్రైవేట్ ఇండస్ట్రీస్ ని స్పేస్ సెక్టర్ లోకి ఫెసిలిటేషన్ అంటే ఈజీగా వాళ్ళని ఎంటర్ చేయడానికి ఈ స్పేస్ పాలసీ మెయిన్ గా తీసుకురావడం జరిగింది. అంటే స్పేస్ డొమైన్ ని కూడా ఇక నుంచి ప్రైవేట్ సెక్టర్ కి ఇవ్వబోతున్నారు. ఓకే, అంటే లాంచ్ వెహికల్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు, శాటిలైట్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. లైక్ మనం లాస్ట్ 2 years లో చాలా పేర్లు విన్నామండి. ఓకే, స్కై రూట్ కానీ, తర్వాత ఆరంభ్ కానీ, ధ్రువ్ స్పేస్ కానీ, ఇవన్నీ చాలా ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ వచ్చాయి. ఓకే, లాస్ట్ 2 years లో అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇండియన్ స్పేస్ పాలసీ అనగానే బ్లైండ్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. 2023 స్పేస్ పాలసీ దేనికి వచ్చింది అంటే, టు ఎంకరేజ్ ప్రైవేట్ ప్లేయర్స్ ఇన్ స్పేస్ సెక్టర్. అయితే నెక్స్ట్ వన్ ఏంటి అంటే, స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్ G20 ప్రెసిడెన్సీ. ఇది ఏ కరెంట్ అఫైర్స్ లో లేదండి, ఓన్లీ పిఐబిలో ఇచ్చారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గవర్నమెంట్ వెబ్సైట్ లో ఉంది కాబట్టి. వాట్ ఈస్ స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్? సో ఇండియాలో G20 ఎడిషన్ జరిగింది, అందరికీ తెలిసిందే. సో దాంట్లో భాగంగా
ఫోర్త్ స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్. Fourth Space Economy Leaders Meeting was successfully organized by Department of Space. Department of Space ద్వారా ఓకే ఫోర్త్ స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్ అనేది సక్సెస్ఫుల్ గా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో 18 G20 నేషన్స్ నుంచి అంబాసిడర్స్, హెడ్స్, రిప్రజెంటేటివ్స్, వీళ్ళే కాకుండా 8 ఫ్రెండ్లీ కంట్రీస్ నుంచి కూడా ఓకే మెయిన్ కరెంట్ ఇష్యూస్ కానీ, గ్లోబల్ స్పేస్ లో ఆపర్చునిటీస్ గురించి కానీ, వీటి గురించి డిస్కస్ చేయడానికి ఈ స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ మీటింగ్ సింగిల్ ఫేజ్ లో కండక్ట్ చేయలేదండి. ద మీటింగ్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ 2 phases. దట్ ఈస్ ప్రీకర్సర్ ఈవెంట్, అంటే ప్రీకర్సర్ ఈవెంట్ మెయిన్ ఈవెంట్ కాకుండా ప్రీకర్సర్ ఈవెంట్ షిల్లాంగ్ లో లాంచ్ చేశారు. ఓకే, ప్రీకర్సర్ ఈవెంట్ షిల్లాంగ్ లో లాంచ్ చేశారు. మెయిన్ ఈవెంట్ ఎక్కడ లాంచ్ చేశారు? బెంగళూరులో లాంచ్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టేట్మెంట్ లో ఓన్లీ బెంగళూరులో జరిగింది, ఓన్లీ షిల్లాంగ్ లో జరిగింది, లేకపోతే వేరే ఏరియా ఇవ్వచ్చు. మనం గుర్తుపెట్టుకోవాలి, స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్ అండర్ G20 presidency was conducted in Shillong, which is a precursor event, and the main event is conducted at Bengaluru. In addition to diplomats, 34 space industries from abroad and 53 Indian space industries actively participated and showcased their competencies in the exhibition. Very, very important. So the next one, which was given in PIB year-end review, the important mission is LV-M3 OneWeb mission. గుర్తుపెట్టుకోండి, చంద్రయాన్ 3 లాంచ్ చేసింది. LV-M3 మిషన్ అయ్యేటప్పటికి కూడా M4 వేరియంట్. సో దీనికి ఏం పెట్టారు? OneWeb మిషన్ కి LV-M3 అనే లాంచ్ వెహికల్ అనేది పెట్టారు. ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ OneWeb శాటిలైట్స్ అనేది యూకేకి సంబంధించిన ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ తో మన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అంటే ఏంటి? పబ్లిక్ సెక్టార్ యూనియన్, గవర్నమెంట్ స్పేస్ సెక్టార్ లో ఉన్న PSU అనమాట. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కానీ యాంథ్రిక్స్ కానీ, అంటే స్పేస్ గవర్నమెంట్ కి సంబంధించి స్పేస్ బిజినెస్ అంతా కూడా ఈ రెండు చూస్తాయి. NSIL ఈజ్ ఏ కమర్షియల్ వింగ్ ఆఫ్ ఇస్రో, బిజినెస్ చేస్తుంది. సో NSIL ఏం చేసింది? యూకేలో ఉన్న OneWeb అనే కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ఏంటి? 72 శాటిలైట్స్ ని, ఆ కంపెనీ శాటిలైట్స్ ని మన ఇస్రో లాంచ్ చేస్తుంది అనేది ఆ ఒప్పందం అనమాట. అయితే దీన్ని 2 మిషన్స్ గా చేశారు. ఆల్రెడీ 36 satellites of OneWeb were already placed in the orbit. The next 36 were launched in last year through LV-M3 OneWeb mission. సో ఒకసారి దాని గురించి మనం బ్రీఫ్ గా చూద్దాము ఇందులో ఈ స్లైడ్ లో. ఓకేనండి. సో అయితే ఇక్కడ ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ సెకండ్ కమర్షియల్ మిషన్ ఆఫ్ LV-M3 OneWeb India 2 మిషన్. సో ఇది సెకండ్ కమర్షియల్ మిషన్ అండి. ఆల్రెడీ 36 OneWeb శాటిలైట్స్ అనేవి ప్లేస్ చేసేసారు. లాస్ట్ ఇయర్ రిమైనింగ్ 36 శాటిలైట్స్ ని 26 March 2023లో లాంచ్ చేయడం జరిగింది. దీంతో NSIL యాజ్ పర్ అగ్రిమెంట్ ప్రకారం సక్సెస్ఫుల్ గా తన 72 శాటిలైట్స్ ని కూడా లో ఎర్త్ ఆర్బిట్ లోకి లాంచ్ చేసింది అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ కూడా రీయూజబుల్ లాంచ్ వెహికల్ లెక్స్ మిషన్ అంటాం. సో దీన్నే ఈ ఇయర్ 2024 లో కూడా పుష్పక్ RLV అనేది కూడా లాంచ్ చేశారు. అది నేను మీకు మళ్ళీ చెప్తాను. పుష్పక్ RLV మంత్లీ కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు నేను మీకు చెప్తానండి. పుష్పక్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటాం. అంటే ఇస్రో ఏం చేసిందంటే, ఇస్రో డిమాన్స్ట్రేటెడ్ ద రీయూజబుల్ లాంచ్ వెహికల్ అటానమస్ ల్యాండింగ్ మిషన్ అంటాం. అసలు ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ కూడా డెవలపింగ్ టెక్నాలజీ. ఇన్ ఫ్యూచర్ లో ఫ్రీక్వెన్సీ దీనికి పెరుగుతుందండి. నార్మల్లీ ఏమవుతుంది, ఇప్పుడు ప్రెసెంట్ శాటిలైట్ లాంచ్ చేసేటప్పుడు ఏదైతే ఆ చివరి స్టేజ్ లో లేదా 4th స్టేజ్ లో లేదా 3rd స్టేజ్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ GSV అయితే 3 స్టేజ్ లాంచ్ వెహికల్, ఫర్ ఎగ్జాంపుల్ PSLV అయితే 4 స్టేజ్ లాంచ్ వెహికల్. సో ఆ లాస్ట్ స్టేజ్ లో ఏదైతే వెహికల్ ఉంటుందో అది శాటిలైట్ ని లాంచ్ చేసేసాక స్పేస్ లో డెబ్రిస్ గా ఉండిపోతుంది. సో దానివల్ల స్పేస్ లో డెబ్రిస్ పెరిగిపోతుంది. భూమి మీద చెత్త ఆల్రెడీ మనం పెంచాం. సో అది చాలదన్నప్పుడు ఇప్పుడు అంతరిక్షంలో కూడా స్పేస్ డెబ్రిస్ ని మనం పెంచుతున్నాము. సో
దాన్ని తగ్గించడం ఎలా అని ఆలోచన మొదలైనప్పుడు దాని ద్వారా వచ్చినటువంటి ఇన్నోవేషనే ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్. ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ ద్వారా ఏం చేయబోతున్నారు అంటే ఆ ఫోర్త్ స్టేజ్ లో లైక్ పిఎస్ఎల్విలో కానీ జిఎస్ఎల్విలో కానీ ఒకసారి లాంచ్ చేసేసాక శాటిలైట్ లాంచ్ అయిపోయాక మళ్ళీ కూడా ఆ లాంచ్ వెహికల్ సేఫ్ గా ఎర్త్ లోకి ల్యాండ్ అవుతుంది. దానివల్ల డెబ్రిస్ పోతుంది అనమాట. చాలా ఖర్చు కూడా మిగులుతుంది. ఓకే, సో దిస్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఈవెన్ బెనిఫిట్ కూడా ఉంది. డెబ్రిస్ కూడా పోతుంది అనమాట స్పేస్ లో. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో అది రీయూజబుల్ లాంచ్ వెహికల్ లెక్స్ మిషన్ అనమాట. దీనికి సంబంధించి ఫస్ట్ టెస్ట్ ఎక్కడ చేశారు అంటే ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ చిత్రదుర్గ కర్ణాటకలో చేయడం జరిగింది ఆన్ 2 ఏప్రిల్ 2023. అయితే దీని సెకండ్ ఎక్స్పెరిమెంట్ ని పుష్పక్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అని మొన్న రీసెంట్ గా 2024 మార్చ్ ఆర్ ఫిబ్రవరిలో జరిగిందండి. when I am going to discuss about February or March month current affairs, I am going to explain about the second launch of reusable launch vehicle. Okay, right? The next one. సో అయితే ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నథింగ్ మోర్ ఇంపార్టెంట్ అండి. సో దీనికి సంబంధించి మీకు అవసరమైతే వినెక్స్ ఐఏఎస్ అకాడమీ వల్ల వాట్సాప్ ఛానల్లో దీని ఇన్ఫర్మేషన్ కానీ దీని పీడిఎఫ్ ఫార్మేట్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫైలు. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని క్లియర్ గా ఒకసారి చదివితే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. రైట్, నెక్స్ట్ వన్. పిఎస్ఎల్వి C55 టెలియోస్ 2 మిషన్. సో పిఎస్ఎల్వి C55. సో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C55 ద్వారా లాస్ట్ ఇయర్ 22 ఏప్రిల్ 2023న టెలియోస్ 2 మిషన్ అనేది సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు. అయితే ఇదేంటి అంటే దీనికి సంబంధించి ఇక్కడ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ టెలియోస్ 2 మిషన్ ద్వారా ఏ శాటిలైట్స్ లాంచ్ చేసాం మనం, ఇందులో మెయిన్లీ 2 మేజర్ శాటిలైట్స్ ఉన్నాయి. టెలియోస్ 2 ఇస్ ఎ ప్రైమరీ శాటిలైట్ అండ్ లూమ్ లైట్ 4 ఇస్ ఎ కో పాసెంజర్ శాటిలైట్. గుర్తుపెట్టుకోవాలి, టెలియోస్ 2 is a primary satellite and Loom Light 4 is a secondary satellite. ఓకే, సో ఈ రెండు కూడా ఎవరి శాటిలైట్? మన ఇండియన్ శాటిలైట్స్ కాదు. సో సింగపూర్ శాటిలైట్స్. అది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఇంపార్టెంట్. స్టేట్మెంట్ లో చేంజ్ చేసి ఇవ్వచ్చు. సో బోత్ ద టెలియోస్ 2 satellite which is a primary satellite and a Loom Light 4 satellite which is a co-passenger satellite, both the satellites belongs to the Singapore country. The Telios 2 is weighing about 741 kgs and Loom Light 4 is weighing about 16 kgs. Telios 2 అనేది ప్రాథమికమైనటువంటి శాటిలైట్ 741 కిలోగ్రాములు ఉన్నది. అదే లూమ్ లైట్ 4 అనేది కో పాసెంజర్ శాటిలైట్ 16 కిలోగ్రాములు ఉన్నది. ఈ రెండు కూడా సింగపూర్ దేశానికి చెందినవి, ఇండియాకి చెందినటువంటివి కావు. ఓకేనా అండి? రైట్, నెక్స్ట్ వన్. జిఎస్ఎల్వి F12 NVS 01 మిషన్. జిఎస్ఎల్వి F12 NVS 01 మిషన్ ఆల్రెడీ మనకు తెలిసిందే. IRNSS ఇండియన్ ఓకే రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, దాన్నే నావిక్ అంటాం. ఓకే, నావిక్ అనేది ఏంటి అంటే మన రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అండి. సో ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మన ఫోన్స్ లో ఇప్పుడు మనం జిపిఎస్ ఇవి వాడుతున్నాం కదా, ఈ జిపిఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ వరల్డ్ వైడ్ వాడుతున్నారు. సో కమింగ్ ఈ 2024-25 అయిన తర్వాత అన్ని మొబైల్స్ లో కూడా ఈ నావిక్ అనే దాన్ని నావిక్ సర్వీసెస్ ని ఇన్స్టాల్ చేయమని చెప్పి ఆల్రెడీ మొబైల్ ఆపరేటర్స్ కి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అందువల్ల ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే, నేను ప్రీవియస్ వీడియోస్ లో నేను మీకు చెప్పాను, ఈ IRNS ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఆల్రెడీ 7 శాటిలైట్స్ ని లాంచ్ చేసి ఉన్నారు. ఈ 7 శాటిలైట్స్ లో 3 శాటిలైట్స్ ని జియో స్టేషనరీ ఆర్బిట్ లోకి, 4 శాటిలైట్స్ ని జియో సింక్రోనస్ ఆర్బిట్ లోకి లాంచ్ చేయడం జరిగింది. అయితే వాటి టైం అయిపోతుందండి, ఎక్స్పైర్ అవుతుంది. కాబట్టి సెకండ్ జనరేషన్ శాటిలైట్స్ ని పంపిస్తున్నారు విత్ మోర్ టైమ్ స్కేల్ అన్నమాట. ఈ సెకండ్ జనరేషన్ శాటిలైట్స్ లో ఫస్ట్ శాటిలైట్ లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు. మీకు అర్థమైందా? ఆల్రెడీ
7 శాటిలైట్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, దాంట్లో నెక్స్ట్ శాటిలైట్ ఏదైతే ఉందో ఆ శాటిలైట్ సెకండ్ జనరేషన్ ని ఇప్పుడు పంపించబోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇన్ కమింగ్ డేస్ లో ఈ రీజనల్ నావిగేషన్ సిస్టమ్ కాస్త గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అయ్యే అవకాశం ఉంది, గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ అయ్యే అవకాశం ఉంది. సార్ ఎందుకు దీన్ని రీజనల్ నావిగేషన్ సిస్టమ్ అంటాము అంటే, ఇండియన్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ ఇండియన్ బోర్డర్ నుంచి ఇండియన్ బోర్డర్ ఏదైతే ఉందో, ఓకే 1 మినిట్, ఇండియన్ బోర్డర్ నుంచి కరెక్ట్ గా 1500 కిలోమీటర్స్ వరకు మాత్రమే ఇది పనిచేస్తుంది, అంతకు మించి ఇది పనిచేయదు. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అన్నమాట. ఓకే, క్లియర్. సో దాని గురించి ఇక్కడ నేను క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఈ NVS-0 నావిగేషన్ శాటిలైట్ అంటాం, NVS అంటే. ఈ NVS-01 ని ఏ వెహికల్ ద్వారా లాంచ్ చేశారు? GSLV F-12 ద్వారా లాంచ్ చేయడం జరిగింది. GSLV F-12 ద్వారా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి L1 బ్యాండ్ అని చెప్పాము. ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను. యూ కెన్ గో త్రూ దట్ వీడియో. ఓకే, నెక్స్ట్ వన్, గగన్యాన్ లో 2 మాడ్యూల్స్ ఉన్నాయి. గగన్యాన్ అంటే ఏంటి? ఇండియా వాళ్ళు ఫస్ట్ టైం ఏం చేయబోతున్నారంటే మొదటి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాన్ని కండక్ట్ చేయబోతున్నారు. అంటే ఫస్ట్ హ్యూమన్ శాటిలైట్ లాంచ్ చేయబోతున్నారు. ఓకే, సో హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్ ని లాంచ్ చేయబోతున్నారండి. సో ఆ మిషన్ పేరే గగన్యాన్ అన్నమాట. ఈ గగన్యాన్ లో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఆ వీడియోస్ కనుక మీకు ఒకసారి దీనికి సంబంధించి ఇన్ డెప్త్ అనాలిసిస్ కావాల్సి వస్తే ఆ వీడియోస్ మీరు ఒకసారి చూడొచ్చు. ఓకే, ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో ఇష్యూ ఏంటి అంటే, గగన్యాన్కి సంబంధించి 2 మాడ్యూల్స్ ఉంటాయి. ఒకటి SMPS మాడ్యూల్, అంటే సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్. ఓకే, ఒకటి సర్వీస్ మాడ్యూల్, ఇంకోటి క్రూ మాడ్యూల్. క్రూ మాడ్యూల్ అంటే అర్థం ఏంటి అంటే, మనుషుల్ని తీసుకెళ్లేదాన్ని క్రూ మాడ్యూల్ అంటాము. సో అనదర్ మాడ్యూల్ ఈజ్ సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్. సో దీనికి సంబంధించి కొన్ని టెస్ట్లు కండక్ట్ చేస్తుంది ఇస్రో. ఓకే, ఒక్కొక్క మాడ్యూల్ ని టెస్ట్ చేయడానికి 1 మినిట్ అండి, సారీ. ఓకే, సో ఇక్కడ సర్వీస్ మాడ్యూల్ ని కండక్ట్ చేస్తుంది. ఈ సర్వీస్ మాడ్యూల్ అంటే ఒక్కొక్కటి టెస్ట్ చేసింది అనమాట. ఇస్రో సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ది గగన్యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ ఆన్ July 19, 2023. ఓకే, అట్ ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరి. అండ్ క్రూ మాడ్యూల్ ను కూడా టెస్ట్ చేశారు. క్రూ మాడ్యూల్ ని ఎప్పుడు టెస్ట్ చేశారంటే February 7, 2023, లాస్ట్ ఇయర్. ఇస్రో అలాంగ్ విత్ ఇండియన్ నేవీ carried out initial recovery trials of crew module in the water survival test facility of Indian Navy at Kochi. ఎక్కడ టెస్ట్ చేశారు? ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే, వాటర్ సర్వైవల్ టెస్ట్ ఫెసిలిటీ ఆఫ్ ఇండియన్ నేవీ అట్ కొచ్చి దగ్గర దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో క్రూ మాడ్యూల్ ఫర్ సపోజ్ ఏదైనా అవాంతర సంఘటనలు ఎదురయ్యాయి, అలాంటి టైంలో క్రూ మాడ్యూల్ ఏమవుతుంది, ఎక్కడో దగ్గర దాని నుంచి సపరేట్ అయిపోయి ఏదో ఒక సీలో పడుతుంది. సో దానికి సంబంధించి ఈ ప్రాక్టీస్ అంతా కూడా ఇక్కడ చేశారు. సో దానికి సంబంధించి ఇమేజెస్ కూడా నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా PIBలో ఇచ్చారనమాట. ఓకే, ఈ 2 రివ్యూలో. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ మిషన్ ఈజ్ PSLV C56 DS SAR మిషన్ అంటాము. ఆల్రెడీ C55 టెలియోస్ మిషన్ చెప్పాను. C56 DS SAR మిషన్ తర్వాత C57 ద్వారా ఏం లాంచ్ చేశారో ఆదిత్య L1 మిషన్ ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ PSLV C56 DS SAR మిషన్ గురించి మనం తెలుసుకోవాల్సిన ఆబ్జెక్టివ్ పాయింట్స్ ఏంటి అంటే, దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 30th July 2023లో లాంచ్ చేశారు. DS SAR శాటిలైట్ దేనికి ఎవరు పార్ట్నర్షిప్ తో లాంచ్ చేశారు? ఓకే, DSTA which is representing the government of Singapore and ST ఇంజనీరింగ్ పార్ట్నర్షిప్ తో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఒకసారి ఇది డిప్లాయ్ చేసి ఆపరేషనల్ అయితే, ఓకే, ఇట్ విల్ బి యూజ్డ్ టు సపోర్ట్ ది శాటిలైట్ ఇమేజరీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ వేరియస్ ఏజెన్సీస్ విత్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఇయర్ లాంచ్ చేసినటువంటి టెలియోస్ మిషన్ కానీ DSSAR మిషన్స్ కానీ 2 కూడా సింగపూర్ కి
సంబంధించినటువంటివి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఆదిత్య L1 మిషన్. ఈ ఆదిత్య L1 మిషన్ గురించి పూర్తిగా వీడియో నేను ఆల్రెడీ చేశాను, మీరు అక్కడ రిఫర్ చేయొచ్చు. పిఐబిలో ఇచ్చారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సెప్టెంబర్ 2, 2023లో ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ ని లాంచ్ చేశారు. ఓకే, సో ఇది పిఎస్ఎల్వి C-15 ఉపయోగించి లాంచ్ చేశారు. ఓకేనండి. సో ఎక్కడ లాంచ్ చేశారు? లాగ్ రేంజ్ పాయింట్ 1 దగ్గర లాంచ్ చేశారు. మొత్తం ఎన్ని లాగ్ రేంజ్ పాయింట్స్ ఉంటాయి? 5 లాగ్ రేంజ్ పాయింట్స్ ఉంటాయి. L1, L2, L3, L4 అండ్ L5. సో ఈ లాగ్ రేంజ్ పాయింట్స్ అంటే ఏంటి? ఏ పాయింట్ దగ్గర 2 సెలెస్టియల్ బాడీస్ యొక్క గ్రావిటేషనల్ పుల్ ఈక్వల్ గా ఉంటుందో దానివల్ల అది ఆర్బిట్ లో తిరగగలుగుతుంది అనమాట, ఏ ఆబ్జెక్ట్ అయినా. సో గుర్తుపెట్టుకోండి, మనకి సన్ కి కలిపి మొత్తం 5 లాగ్రేంజ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ లాగ్రేంజ్ పాయింట్స్ లో ఏమవుతుంది అంటే, ఏదైనా స్పేస్ బాడీని మీరు పంపించేటప్పుడు ఆ స్పేస్ బాడీ ఆర్బిట్ లో తిరిగేటప్పుడు సన్ యొక్క గ్రావిటేషనల్ పుల్ తర్వాత మన ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ పుల్ ఈక్వల్ గా పనిచేయటం వల్ల ఆర్బిట్ లో ఆ ఆబ్జెక్ట్ అనేది స్టేబుల్ గా తిరగడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అంటే ఫర్ సపోజ్ L1 అనేది కూడా లాగ్ రేంజ్ పాయింట్. ఇది దగ్గరగా మన ఎర్త్ నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇవన్నీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది సన్ యొక్క క్రోమోస్పియర్ కానీ, సన్ యొక్క ఫోటోస్పియర్ కానీ, సన్ యొక్క ఔటర్ లేయర్, ఏదైతే ఔటర్ మోస్ట్ లేయర్ ఉంటుందో కరోనా, వీటన్నిటినీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ అండ్ పార్టికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్స్ ద్వారా ఇది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా, క్లియర్ అండి? రైట్. సో ద నెక్స్ట్ వన్. సో వీటికి సంబంధించి ఇన్ డెప్త్ అనాలిసిస్ మీకు కావాల్సి వస్తే ఆల్రెడీ మనం ఇస్రో సంబంధించి ఏవైతే మనం వీడియోస్ చేసామో అందులో ఉంటాయి, లేదా వాట్సాప్ ఛానల్ వినెక్స్ ఐఏఎస్ అకాడమీలో PDF అప్లోడ్ చేయడం జరిగింది, అందులో ఉంటుంది. ఒకసారి మీరు అది రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, గగన్యాన్కి సంబంధించి ఇంకో టెస్ట్ కూడా లాస్ట్ ఇయర్ చేశారండి. వాట్ ఈస్ ద టెస్ట్? గగన్యాన్ టెస్ట్ వెహికల్ D1 వాజ్ లాంచ్. ఏంటది? ఇట్ ఈస్ ఎ ఫస్ట్ డెవలప్మెంటల్ ఫ్లైట్ ఆఫ్ టెస్ట్ వెహికల్ D1 was successfully accomplished with the in-flight abort demonstration of crew escape on October 21st, 2023. లాస్ట్ ఇయర్ October 21st, 2023లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి ఈ గగన్యాన్ టెస్ట్ వెహికల్ D1, దీన్ని TV-D1 మిషన్ అంటాము. దీంట్లో క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేది టోటల్ మిషన్ నుంచి ఎలా బయటకు వస్తుంది అనేది డెమో చేశారనమాట. ఓకే, ఏ స్పీడ్ దగ్గర? మ్యాక్ నెంబర్ 1.2. ఓకే, దీన్ని సూపర్ సోనిక్ స్పీడ్ అంటామండి. సో సౌండ్ బేస్ మీద సౌండ్ స్పీడ్ తో పోల్చుకునేటప్పుడు దెర్ ఇస్ ఎ సబ్సోనిక్ స్పీడ్, సూపర్ సోనిక్ స్పీడ్ అండ్ ఈవెన్ హైపర్ సోనిక్ స్పీడ్ కూడా ఉందన్నమాట. ఓకే, రైట్. ద నెక్స్ట్ వన్ ఈస్, సో ఈ TV-D1 క్రూ మాడ్యూల్ అనేది ఇక్కడ ఇమేజ్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేశాను చూడండి. మొత్తం ఆ మిషన్ లో ఎవరైతే ఆ క్రూ మాడ్యూల్ లో ఉండి బయటకు వచ్చారో వాళ్ళందరిది కూడా సపోర్ట్ సిస్టమ్, సపోర్ట్ స్టాఫ్ అందరూ కూడా కలిసి ఒక సెల్ఫీ దిగారు. సో ఆ ఇమేజ్ కూడా నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. సో తర్వాత ఆర్టెమిస్ అకార్డ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టెమిస్ అకార్డ్ ఏంటి అంటే, ఓకే, ఇది ఆర్టెమిస్ మిషన్ లో పార్ట్ అన్నమాట, యుఎస్ వాళ్ళది. సో ఇందులో మొత్తం 27 కంట్రీస్ ఉంటే ఇండియా 27th కంట్రీ అయింది, ఆర్టెమిస్ అకార్డ్ మీద సైన్ చేసింది. సో ఇది ఎప్పుడు సైన్ చేసింది? June 21st, 2023లో సైన్ చేయడం జరిగింది అనమాట. సో మన వైపు నుంచి, ఇండియా వైపు నుంచి ఎవరు వెళ్ళారు అంటే శ్రీ తరంజిత్ సింగ్ సంధు. ఓకే, శ్రీ తరంజిత్ సింగ్ సంధు, హూ ఇస్ అంబాసిడర్ టు ది యునైటెడ్ స్టేట్స్. ఓకే, సైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా. అండ్ ఫ్రమ్ US side, Bill Nelson, okay, who is representing or signing, who is representing USA, okay, in Artemis Accord. సో ఈ ఆర్టెమిస్ అకార్డ్ అనేది ఏంటి అంటే, ఇది మెయిన్ ఏంటి అంటే స్పేస్ ని సివిలియన్ పర్పస్ కోసం వాడుకోవాలి, మిలిటరీ ఎక్స్ప్లోరేషన్ కోసం వాడుకోకూడదు. పీస్ఫుల్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ స్పేస్ అంటే స్పేస్ ని యుద్ధాలకి ఇలాంటికి వాడకుండా మెయిన్ దేనికి వాడాలి? సివిలియన్ పర్పసెస్ కోసం వాడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్లీ శాటిలైట్ మనం పంపిస్తున్నాము, దేనికి పంపిస్తున్నాము శాటిలైట్ ని?
లైక్ వెదర్ రిపోర్ట్స్ ని పంపిస్తుంది, తుఫాన్ హెచ్చరికలు పంపిస్తుంది, భూకంపాల హెచ్చరికలు ఇలాంటివి ఏమైనా ఉంటే పంపిస్తుంది, ఇవన్నీ చేస్తుంది. ఓకే, అయితే సో ఇలాంటి వాటి కోసం యూజ్ చేస్తే సివిలియన్ పర్పస్ అంటాం. లేదు నీ శాటిలైట్ ద్వారా నువ్వు మిసైల్ లాంచింగ్ కి వాడతావు, లేకపోతే శాటిలైట్స్ ని యుద్ధాల కోసం వాడుతున్నావు, అలాంటివి కోసం వాడకుండా ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ కోసం, ఫర్ సివిలియన్ పర్పసెస్ కోసం వాడటాన్ని ఏమంటాము అంటే సో దానికోసం జరిగినటువంటి అగ్రిమెంటే ఈ ఆర్టెమిస్ అకార్డ్ అన్నమాట. ఓకే, సో ఈ ఆర్టెమిస్ అకార్డ్ లో ఇండియా 27th కంట్రీగా జాయిన్ అయ్యింది. ఎప్పుడు జాయిన్ అయ్యింది? June 21st, 2023లో జాయిన్ అయ్యింది. గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్ అండి. సో దీనికి సంబంధించి ఈ ఆర్టెమిస్ ప్రోగ్రామ్ అంటే యాక్చువల్లీ మూన్ మిషన్ అండి. యుఎస్ వాళ్ళది. ఒక 4 members ని పంపిద్దాం అనుకుంటున్నారు వాళ్ళు మూన్ మీదకి. సో దానికి సంబంధించి కూడా నేను వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను వినెక్స్ ఐఎస్ అకాడమీ ఛానల్లో. ఓకే, ఒకసారి అది కూడా ఒకసారి చూడండి. రైట్, సో దానికి సంబంధించి ఇమేజ్ ఇది. ఓకే, రైట్, నెక్స్ట్ వన్. ఇస్రో వాళ్ళు ఏం చేశారంటే యువికా 2023 అనే ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు. ఏంటండి అది? యువికా 2023 యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్. యువికా 2023 మన క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు? యువికా 2023 ప్రోగ్రామ్ అంటే ఏంటి అని అడుగుతాడు. యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ యువికా 2023 was inaugurated by Chairman ISRO and Secretary Department of Space Sri S. Somnath on May 15, 2023. A total of 352 high school students, మొత్తం 352 మంది హై స్కూల్ స్టూడెంట్స్ దీనిలో పార్టిసిపేట్ చేశారు. ఇదేంటి అంటే 2-week ప్రోగ్రామ్ అండి, 2 వారాల పాటు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. 352 మంది స్టూడెంట్స్ ని 2 వారాల పాటు ఇస్రో సెంటర్స్ ఉంటాయి కదా, లైక్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ త్రివేంద్రం కానీ, ఎస్ఏసి అహ్మదాబాద్ అంటే స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్ కానీ, యుఆర్ఎస్సి బెంగళూరు అంటే యువి రావ్ శాటిలైట్ సెంటర్ యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ బెంగళూరు కానీ, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట కానీ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ డెహ్రాడూన్, నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ షిల్లాంగ్. ఈ 7 సెంటర్స్ లో స్టూడెంట్స్ కి 2 weeks పాటు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారు. అదే యువికా 2023 ప్రోగ్రామ్. అండ్ దీన్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరు అంటే సోమనాథ్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, ఎప్పుడండి? May 15, 2023. రైట్, డేట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అండి. ఓకే, రైట్. సో దానికి సంబంధించి ఇమేజెస్ కూడా నేను మీకు ఇక్కడ ఇచ్చాను. సో ఈ యువికా ప్రోగ్రామ్ ని అసలు ఎందుకు లాంచ్ చేశారు? బికాస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో క్యాచింగ్ ద యూత్ అంటే యూత్ ని చాలా ఎర్లీ ఏజ్ లోనే ఐడెంటిఫై చేసి వాళ్ళకి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ వీటిల్లో ఇంట్రెస్ట్ తీసుకొచ్చేలా చేయాలన్నమాట. స్టెమ్. ఓకే, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో దీంట్లో ఇంట్రెస్ట్ తీసుకొస్తే సో వాళ్ళ ఫ్యూచర్ లో అంటే చాలా ఎర్లీ ఏజ్ లోనే వాళ్ళకి వీటి మీద ఇంట్రెస్ట్ ఇన్కల్కేట్ చేయగలిగితే వాళ్ళ మైండ్స్ లో ఆ హ్యూమన్ రిసోర్స్ అంతా కూడా మనకి నేషన్ బిల్డింగ్ లో యూజ్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో అందుకని యువికా ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వన్, పార్టిసిపేషన్ ఇన్ ఏరో ఇండియా 2023. ఇస్రో ఏం చేసింది అంటే ఏరో ఇండియా 2023 అనే ఒక ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, సో 13 నుంచి 17 February 2023 వరకు కూడా ఇది జరిగింది లాస్ట్ ఇయర్. ఓకే, సో దీంట్లో ఏంటి అంటే అన్ని ఎగ్జిబిట్ చేశారు. ఏం ఎగ్జిబిట్ చేశారు? ఎస్ఎస్ఎల్వి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ని కానీ, హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ కానీ, ఇది గగన్యానికి వాడబోతున్నారు. తర్వాత గగన్యాన్ టెస్ట్ వెహికల్ ని ఎగ్జిబిట్ చేశారు. కమ్యూనికేషన్ సిస్టమ్స్ ని ఎగ్జిబిషన్ లో పెట్టారు. పవర్ సిస్టమ్స్ ని ఎగ్జిబిషన్ లో పెట్టారు. ఓకే, తర్వాత పిఎం మోడీ గారు దీనికి రావడం జరిగింది ఈ ఈవెంట్ కి. తర్వాత మోడీ గారికి మొత్తం బ్రీఫింగ్ చేశారనమాట. ఓకే, వీటన్నిటికి సంబంధించి క్లియర్ అండి. సో ఇది పార్టిసిపేషన్ ఇన్ ఏరో ఇండియా 2023. ఆ తర్వాత వర్క్ షాప్ ఆన్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్. అంటే
ప్రెసెంట్ స్పేస్ కి సంబంధించిన సిచ్యువేషన్ కి అవేర్నెస్ ఇవ్వడానికి ఒక వర్క్ షాప్ కండక్ట్ చేశారు. ఈ వర్క్ షాప్ ఎవరు కండక్ట్ చేశారు అంటే, ఇట్ ఈస్ ఎ నేషనల్ లెవెల్ వర్క్ షాప్ ఆన్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అండ్ స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. ఓకే, అంటే స్పేస్ సిచ్యువేషన్ ఎలా ఉంది, స్పేస్ లో ట్రాఫిక్ ని, శాటిలైట్స్ మధ్య ఉండేటటువంటి ట్రాఫిక్ ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అనే దాని గురించి ఒక వర్క్ షాప్ ని అక్టోబర్ 12 to 14 లో ఎక్కడ కండక్ట్ చేశారు? ఇస్రో హెడ్ క్వార్టర్స్ లో కండక్ట్ చేశారు. ఓకే, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు. ఓకే, సో దీంట్లో ఎవరెవరు అటెండ్ అయ్యారు? స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు, అకాడమిషియన్స్ అటెండ్ అయ్యారు, వీళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఓకేనండి, రైట్. అయితే ఇన్ స్పేస్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది రిలీజ్ చేశారు. దేనికి సంబంధించి? ఇన్ స్పేస్ రిలీజ్. ఇన్ స్పేస్ అనేది నేను ఆల్రెడీ చెప్పానండి. ఇన్ స్పేస్ అనేది ఒక ఇస్రో ఆర్గనైజేషన్. ఇది ఏం చేస్తుంది అంటే స్పేస్ లోకి, అంటే ఇస్రోకి ప్రైవేట్ ప్లేయర్స్ కి మధ్య ఒక వారధిగా, ఒక బ్రిడ్జ్ లా పనిచేస్తుంది. ప్రైవేట్ ప్లేయర్స్ కి ఫెలిసిటేషన్ ప్రొవైడ్ చేస్తుంది, ఈజీగా స్పేస్ లోకి ఎంటర్ అయ్యేలా చూస్తుంది అనమాట ఈ ఇన్స్పేస్ అనే సంస్థ. ఓకే, సో ఈ ఇన్స్పేస్ అనే సంస్థ గురించి నేను బ్యాక్గ్రౌండ్ చెప్పాను. అది ఏంటి, కరెంట్ ఏంటి? ఈ ఇన్స్పేస్ అనేది ఇట్స్ రిలీజ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ద టెక్నాలజీ ఫర్ ప్రొడ్యూసింగ్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ బై ఇండస్ట్రీ. ఓకే, అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ని ఎవరైతే ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి టెక్నాలజీని ఇస్రో నుంచి ఇండస్ట్రీస్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంట్రెస్ట్ రిలీజ్ చేసింది. అరే బాబు, మా దగ్గర స్మాల్ సైట్ లాంచ్ వెహికల్ కి సంబంధించి టెక్నాలజీ ఉంది, ప్రైవేట్ ప్లేయర్స్ ఎవడైనా ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే మేము ఆ టెక్నాలజీని మీకు ఇస్తాము, మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పింది అనమాట. ఓకే, దాన్నే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. రైట్, నెక్స్ట్ వన్ చింతన్ శిబిర్. చింతన్ శిబిర్ అనేది లాస్ట్ ఇయర్ జరిగిందండి. యాక్చువల్లీ హోమ్ మినిస్ట్రీ కండక్ట్ చేసింది. ఈ చింతన్ శిబిర్ అనేది మెయిన్ థీమ్ ఏంటి? ఆల్రెడీ మోడీ గారు కాల్ ఇచ్చారు. 2047 కి ఇండియాని డెవలప్డ్ నేషన్ లేదా వికసిత్ భారత్ గా చేద్దాం అనుకుంటున్నారు. దానికి సంబంధించి 2 days చింతన్ శిబిర్ స్పేస్ లో అంటే కండక్ట్ చేశారనమాట. సో ఒకసారి దాని బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ISRO organized a 2-day Chintan Shibir towards preparation of space 2047 vision and technology roadmap. More than 250 scientists deliberated on emerging technologies and future roadmaps in this meeting. Okay, so ఏం చేశారు అంటే 2047 కల్లా స్పేస్ ని ఎలా డెవలప్ చేయాలి. ఓకే, సో లేదా చింతన్ శిబిర్ అసలు దేనికి కండక్ట్ చేశారు? టువర్డ్స్ ప్రిపరేషన్ ఆఫ్ స్పేస్ ఇన్ 2047. 2047 కి ఆల్రెడీ భారత్ ని డెవలప్డ్ నేషన్ గా పెడదాం అనుకుంటున్నాం కాబట్టి 2047 కల్లా అసలు స్పేస్ సెక్టర్ యొక్క విజన్ ఏంటి, అప్పటికి మన రోడ్ మ్యాప్ ఏంటి అనేది ఈ చింతన్ శిబిర్ లో డిస్కస్ చేశారు. ఆల్మోస్ట్ 250 సైంటిస్ట్ దీనికి అటెండ్ అయ్యారండి. సో ఇదే కాకుండా లాస్ట్ వన్ అండి. లాస్ట్ ఇయర్ ఏంటి అంటే దెర్ ఈస్ ఎ ప్రోగ్రామ్ వాస్ కండక్టెడ్ ఆన్ జియోస్పేషియల్ టెక్నాలజీస్ ఆఫ్ ఇస్రో, ఓకే, అండ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఏం చేశారంటే ఒక కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. సామర్థ్యాన్ని నిర్మించుకునేటటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేశారు అనమాట. ఎక్కడ లాంచ్ చేశారు? ఓకే, జియోస్పేషియల్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్స్. సో ఇది అసలు దేంతో రిలేటెడ్ అనమాట? ఓకే, నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022. మళ్ళీ చెప్తున్నానండి, ఈ విధానాలన్నీ ఇంపార్టెంట్, పాలసీస్ అన్ని కూడా ఇంపార్టెంట్. ఇది 21 November 2023లో ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు. జియోస్పేషియల్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్స్ అనే ప్రోగ్రామ్ ని 21 November 2023లో కండక్ట్ చేశారు. అయితే దేంతో టాండమ్ గా ఉంటుంది ఇది? ఇట్ ఈస్ ఇన్ టాండమ్ విత్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022. ఓకే, క్లియర్ అండి, రైట్. సో దీనికి సంబంధించి ఈ జియోస్పేషియల్ పాలసీ అంటే ఏంటి అనేది మీరు స్టాటిక్ పార్ట్ లో చదవాలన్నమాట. రైట్ అండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే,
థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. సో వినెక్స్ ఐఏఎస్ అకాడమీ సంబంధించి మళ్ళీ వన్స్ అగైన్ నేను చెప్తున్నానండి. అడ్రస్ ఈస్ ఫస్ట్ లైన్ ద్వారకానగర్ విశాఖపట్నం. ఓకే, and the contact number 9848053431 and 9494153431. If you like these videos, please like them. If you want to share with anyone, please share them. Okay, and please subscribe